హలో గాయ్స్, ఫస్ట్ డీవై అయితే మనమైతే బటర్ఫ్లై చేసుకుందాం. దానికి కావాల్సింది ఒక ఎల్లో కలర్ షీట్ అండ్ పెన్సిల్, సిజర్స్ అండ్ ఫెవికాల్ అండ్ స్కేల్. ఫస్ట్ అయితే 12 సెంటీమీటర్స్ మార్క్ చేసుకుంటాము షీట్ పైన. సో 4 సైడ్స్ కూడా మార్క్ చేసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకుంటాము. కట్ చేసుకున్నాక ఈ విధంగా అయితే షీట్ని మనమైతే వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే మీరు ఫోల్డ్ చేసుకుంటే చాలా ఈజీగా మీరు చేసుకోవచ్చు. ఇంట్లోన పిల్లలతో కూడా మీరు ట్రై చేయొచ్చు. బటర్ఫ్లై అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చూడండి. సో మనమైతే ఈ విధంగా 4 సైడ్స్ ఫస్ట్ ఫోల్డ్ చేసుకున్నాక కార్నర్స్ కూడా ఫోల్డ్ చేసుకుంటాం అన్నమాట. కార్నర్స్ కూడా ఫోల్డ్ చేసుకున్నాక ఇది ట్రిక్కీ పార్ట్. ఇది కొంచెం చూసి మీరు ట్రై చేసుకుంటే చాలా ఈజీగా చేసేయచ్చు. ఈ కార్నర్స్ అనేవి ఉన్నాయి కదా, దీన్ని మీరు కర్వ్ షేప్లో ఈ విధంగా అయితే కట్ చేసుకోండి. ఫస్ట్ టైంకి అయితే రాదు, 2 to 3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మంచిగా షేప్ అనేది వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఈ విధంగా ఒకవైపుకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటాము. సెంటర్ పార్ట్ నుంచి సెంటర్కి వచ్చేలా, రిమైనింగ్ పార్ట్ బ్యాక్ సైడ్ ఉంది కదా, దాన్ని ఈ ఫ్రంట్ వైపుకి ఈ విధంగా ఇలా పెట్టుకొని దాన్ని ఏమైతే బటర్ఫ్లై షేప్ వచ్చేటట్టుగా మనమైతే అటాచ్ చేసుకుంటాం. మీకు ఆప్షనల్గా మీరు ఫెవికల్ అంటించుకుంటే అంటించుకోవచ్చు. మీకు ఇంకొకసారి అర్థం కాకపోతే ఒకసారి చూడండి. ఇంకోసారి 9 సెంటీమీటర్స్ ఆరెంజ్ కలర్ షీట్ తీసుకొని కట్ చేసి పెట్టుకుంటున్నాను. కట్ చేసుకున్నాక ఈ విధంగా మనము ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ సెంటర్ నుంచి 2 వైపులకు ఇలా ఫోల్డ్ చేశాను. నెక్స్ట్ ఏమో కార్నర్స్ ఏమో ఫోల్డ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇదే ఈ ట్రిక్కీ పార్ట్ కొంచెం చూసుకోండి మీరు. ఇలా సెంటర్లోకి ఫోల్డ్ చేసి మనం ఈ రెండింటిని అటాచ్ చేయాలి. 2 వైపులకు కూడా అలా చేసుకుంటే ఈ విధంగా ట్రయాంగిల్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత దాన్ని ఒక వైపుకి ఫోల్డ్ చేసుకుంటాము. ఫోల్డ్ చేసుకున్నాక వచ్చిన ఈ కార్నర్స్నేమో మనము కట్ చేసుకుంటాము కర్వ్ షేప్లో. కట్ చేసుకున్నాక ఈ రెండింటిని కూడా సేమ్ అదే విధంగా సెంటర్లోకి వచ్చేటట్టుగా ఈ విధంగా అయితే ఫోల్డ్ చేస్తాము. ఆ కోన్ టైప్లో ఉన్నదాన్నేమో ఇంకొక వైపుకి లాగి ఇలాగ ప్రెస్ చేస్తామన్నమాట. అంతే, చాలా సింపుల్. మీరు కూడా బటర్ఫ్లైస్ని మీరు ఇంతకుముందు ట్రై చేసి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. వ్యూ అయితే ఎలా ఉంది. నా రూమ్లో ఈ విధంగా అయితే అటాచ్ చేసుకున్నాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది. క్యూట్గా చిన్నవి పెద్ద సైజు కూడా ప్రాక్టీస్ చేశాను అనమాట. సెకండ్ డేవే వచ్చేసి ఒక 2 టిష్యూ పేపర్స్ తీసుకున్నాను. ఫస్ట్ దానికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పెన్తో మార్క్ చేసుకుంటాం అనమాట. ఇది మీకు చూస్తే లోటస్ షేప్ అయితే మీకు గుర్తొస్తుంది, లోటస్ పెటల్ ఎలా ఉంటుందో అనేది. సో ఫస్ట్ మనం కట్ చేసుకున్నాక ఈ విధంగా అయితే మనకి షేప్ అనేది వస్తుందన్నమాట. ఈ టిష్యూస్ని వాటిని కలర్ చేయడానికి పింక్ రెడ్ యూజ్ చేసుకున్నాను అండ్ ఎల్లో కలర్ యూజ్ చేసి కింద పార్ట్కి ఎల్లో అండ్ ఫ్రంట్ రెడ్ కలర్ అయితే డిప్ చేశాను. డిప్ చేశాక వాటిని ఎండలో ఆరబెట్టుకుంటారు. ఫ్యాన్ కింద అయినా ఆరబెట్టుకొని ఈ విధంగా నా దగ్గర ఉన్న, మీ దగ్గర ఏదైనా గ్లాస్ కానీ ఈ టైప్ ఆఫ్ కంటైనర్ ఉంటే దాంతో మనమైతే లోపలికి సగం పార్ట్ ఇలా సెంటర్ పార్ట్నేమో పైకి వచ్చేలా చూసుకుంటాం అనమాట. సో ఈ విధంగా మొత్తం రిపీట్ ప్రాసెస్సే అంతా కూడా. పెటల్స్ అన్నిటిని కూడా ఈ విధంగా అయితే మనము ఫోల్డ్ చేసుకుంటుంటూ వెళ్తూ ఉంటుంటే మనకైతే ఫ్లవర్ అనేది చాలా బాగా వచ్చింది. చూసారు కదా, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము. నెక్స్ట్ ఏమో కార్డ్బోర్డ్ బాక్స్ని ఈ విధంగా రౌండ్ కట్ చేసుకొని దానిలో సెంటర్లో మనమైతే హోల్ పెట్టుకుంటాం. హోల్ పెట్టుకున్నాక నెక్స్ట్ ఒక వైట్ కలర్ షీట్ నార్మల్ పేపర్ యూజ్ చేసి మనం ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకుంటూ ఉంటుంటే మనకు ఒక స్టిక్ షేప్ అయితే వస్తుందన్నమాట. దానికి ఫెవికల్ అటాచ్ చేసేసుకున్నాక మనము ఇంతకుముందే పెట్టుకున్న కార్డ్బోర్డ్ హోల్లోకి అయితే మనము ఈ స్టిక్ని పెట్టేసి ఫెవికల్ అంటించేస్తాం అనమాట. మొత్తం కూడా అంటించేసిన తర్వాత మనం ప్రీవియస్గా ప్రిపేర్ చేసుకున్న ఫ్లవర్కి అయితే అంటించేస్తాము. అటాచ్ చేసి అది ఆరాక ఈ స్టిక్ ఏమో గ్రీన్ కలర్ పెట్టుకున్నాము. నెక్స్ట్ ఏమో ఒక 5 by 5 సెంటీమీటర్స్ గ్రీన్ కలర్ షీట్ తీసుకొని దాన్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక లీవ్స్ షేప్ రావడం కోసం అయితే నేను ట్రై చేస్తున్నాను. ట్రై చేసాక సెంటర్లో చిన్న కట్ చేసుకోవాలి. అది మనము స్టిక్ని అందులోకి హోల్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా అయితే అటాచ్ చేసేసాను. దానికి కొంచెం కిందన 2 ఆకులు అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట. ఇది కూడా ఒక 6 by 6 సెంటీమీటర్స్ అట్లా మీరు తీసుకోవచ్చు. తీసుకున్నాక దాన్ని ఈ లీవ్ షేప్ వచ్చేటట్టుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని
ఈ స్టిక్కి మనము అంటించేస్తే చాలా బ్యూటిఫుల్గా ఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది అనమాట, లోటస్ ఫ్లవర్. మీకు ఈ డిఐవై ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ డిఐవై వచ్చేసరికి మళ్ళీ టిష్యూస్ డిఐవై అనమాట. మనం ఈ విధంగా కట్ చేసుకుని కార్నర్స్ ఏమో రౌండ్గా ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే మనకి పెటల్స్ అనేవి రావాలి. నెక్స్ట్ ఏమో రెడ్ కలర్ వాటర్లో డిప్ చేసేసి అందులో మనం డిప్ చేసిన టిష్యూస్ని ఏమో ఈ విధంగా ఆరబెట్టుకుంటాము ఎండలో. అందులో దాని మధ్యలో ఏమో ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ అయితే నేను అప్లై చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకో టిష్యూ పేపర్ తీసుకొని ఒక కప్లో వాటర్ తీసుకొని దానిలో గ్రీన్ కలర్ అయితే మిక్స్ చేసుకుంటాం. మిక్స్ చేసిన ఆ గ్రీన్ కలర్ దాంట్లోకి టిష్యూ పేపర్ని పెట్టుకొని మొత్తం వాటర్ని కూడా కొంచెం పిండేసిన తర్వాత రిమైనింగ్ వచ్చిన ఆ టిష్యూ పేపర్నేమో ఓపెన్ చేసుకొని దాన్నేమో ఆరబెట్టుకుంటాం అనమాట. మొత్తం డ్రై అయ్యాక ఈ విధంగా అయితే వస్తుందన్నమాట మొత్తం ఒక టిష్యూ పేపర్ వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే మనం ఫోల్డ్ చేసుకుంటాము వీడియోలో చూపిస్తున్నట్టుగా. అండ్ ఈ చివరి పార్ట్ ఏమో మనం ఒక స్కేల్తో మార్క్ చేసుకొని కట్ చేసుకున్నాక ఈ రిమైనింగ్ వచ్చిన వాటిని ఇలా చిన్నగా కట్ చేసుకుంటాము. కట్ చేసుకున్నాక ఈ విధంగా వచ్చిన వాటిని మనము కొంచెం తడి చేసి చేతినేమో ఈ విధంగా మనమైతే చుట్టుకుంటాం అన్నమాట, చిన్న ఈటిలాగా. నెక్స్ట్ ఏమో చిన్న కార్డ్బోర్డ్ తీసుకొని కట్ చేసుకుంటాము సన్నగా. దానికి ఫెవికాల్ అంటించేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆ గ్రీన్ కలర్ దీన్ని చుట్టేసుకుంటాం అనమాట, వీడియోలో చూపిస్తున్నట్టుగా. మొత్తం చుట్టేసుకొని మనకి ఎంత వస్తే అంత చుట్టేసుకున్నాక లాస్ట్లో ఫెవికాల్ అంటించేస్తాము. ముందుగా ప్రిపేర్ చేసుకున్న పెటల్స్ అయితే ఉన్నాయి కదా, అవి ఆరిపోయినాక వాటిని ఈ విధంగా మనమైతే చిన్న ఫ్లవర్స్ లాగా నేనైతే చేసుకున్నాను. ఈ విధంగా ట్విస్ట్ చేసుకొని మనము కొన్ని ట్విస్ట్ చేసుకున్న అలాగా ఫ్లవర్స్ని అయితే చేసుకున్నాక వాటిని మనం ముందుగా గ్రీన్ కలర్ ఉంది కదా దాని కాడలకేమో వీటిని ఫెవికాల్ అంటించేస్తే మనకి చాలా బ్యూటిఫుల్గా అయితే మనకి ఈ డిఐవై అనేది ప్రింటెస్ట్లో చాలా వైరల్ అయిందనమాట. సో ఈ విధంగా అయితే చాలా బాగుంది. ఈ రూమ్కి అయితే చాలా లుక్ అయితే వచ్చిందనమాట ఈ పింక్ ఫ్లవర్స్ వల్ల. నెక్స్ట్ వచ్చేసి డిఐవై స్కై బ్లూ కలర్ ఫ్లవర్ అన్నమాట. చూడండి చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. ఈ ఫ్లవర్స్ చూస్తే నాకు అసలు మైండ్ పోయింది, నేనైనా చేసిందే అనిపించింది అనమాట. నెక్స్ట్ ఏమో ఆ టిష్యూస్ని తీసుకొని ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకొని రౌండ్గా మార్క్ చేసుకొని ఆ మార్క్ చేసుకున్న చుట్టూ కూడా మనము సిజర్స్తో కట్ చేసుకుంటాం అనమాట. కట్ చేసుకున్నాక ఈ విధంగా అయితే కొన్ని పెటల్స్ అయితే మనము తయారు చేసుకున్నాక వాటర్ తీసుకుని అందులో బ్లూ కలర్ అయితే మిక్స్ చేసి అందులో ఈ టిష్యూస్ని అయితే డిప్ చేసుకుంటున్నాను. డిప్ చేసి కొంచెం వాటర్ని ఈ విధంగా అయితే మనము పిండేయాలి. పిండేసిన తర్వాత ఈ విధంగా ఆరబెట్టుకుంటే మనకి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత ఒక టూత్ స్టిక్ తీసుకొని దాన్నేమో ఒకవైపుకి ఈ విధంగా సెంటర్కి ప్రెస్ చేస్తామన్నమాట. అదే విధంగా ఆపోజిట్ సైడ్ కూడా చేశాను అనమాట. ఈ విధంగా కొన్ని పెటల్స్ని అయితే నేను మనకి ఫ్లవర్కి కావాల్సిన పెటల్స్ అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకొని ఒక చిన్న కప్ తీసుకొని కప్లోకి ఫ్రంట్ వైపుకి ఏమో లోపల వైపు ఉండేదేమో పెటల్ని ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. అంతే రిపీట్ ప్రాసెస్ సేమ్ ఇంతకుముందు చేసినట్టుగానే మధ్యలో మన ఫెవికాల్ అంటిస్తూ ఈ పెటల్స్నేమో మొత్తం కూడా చుట్టూ అంటించేసుకోవడమే. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా ఫన్ కూడా ఉంటుంది అనమాట. మీకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది చేసినప్పుడల్లా. ఎందుకు అని అంటే అవుట్పుట్ చాలా లుక్ బాగా వస్తున్నప్పుడు ఇంకా ఇంట్రెస్టింగ్గా ఎంకరేజింగ్గా అనిపిస్తుంది అనమాట. మీరు కూడా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీ ఇంట్లో కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. ఫ్రీ టైం ఉన్నప్పుడు మీ పిల్లలతో కానీ మీకు ఏదైనా బోర్గా అనిపించినప్పుడు ఈ విధంగా అయితే ఫ్లవర్స్ని ప్రిపేర్ చేసుకోండి. ఈ విధంగా అయితే మంచి బ్యూటిఫుల్గా అయితే స్కై బ్లూ కలర్ ఫ్లవర్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ ఏమో దానికి ఒక స్టిక్ అయితే వైట్ కలర్ షీట్తో ప్రిపేర్ చేస్తున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని దానికి ఫెవికాల్ అంటించేసుకోవడమే. ఈ విధంగా ఆరిపోతే ఆ స్టిక్నేమో మనము గ్రీన్ కలర్ పెయింట్తో మనము మొత్తం అప్లై చేసుకోవడమే. ఒక సన్నని బ్రష్ తీసుకొని దాంతో మనమైతే ఆ స్టిక్ అంతటికి కూడా గ్రీన్ కలర్ అయితే అప్లై చేసుకుంటున్నాను నేనైతే. అప్లై చేసుకున్నాక ఆ స్టిక్కి ఒక టిష్యూ పేపర్ని ఈ విధంగా చుట్టుకున్నాక అండ్ సేమ్ టైం మనం ఒక పెటల్ని అయితే తయారు చేసుకున్నాను. ఒక 5x5 సెంటీమీటర్స్ అయితే ప్రీవియస్ వీడియోలో సేమ్ చూపించినట్టుగానే అంటించిన తర్వాత ఈ స్టిక్ నుంచి పైకి తీసుకున్నాక ఫెవికాల్ అంటించేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఫ్లవర్ అయితే ఉంది కదా దానికి దీన్ని అటాచ్ చేసేస్తాం అన్నమాట.
అటాచ్ చేసేస్తే మనకి చాలా బ్యూటిఫుల్గా ఫ్లవర్స్ అయితే రెడీ అయిపోతాయి. సో నెక్స్ట్ ఇంకొక ఆకు కూడా తయారు చేసుకున్నాను. దాన్ని కూడా ఫెవికాల్ అంటించేసి మనమైతే ఆ స్టిక్కి అంటించేసుకోవడమే. చాలా బ్యూటిఫుల్గా అయితే ఫ్లవర్స్ అయితే వచ్చాయి. నాకైతే ఫుల్ హార్ట్ అయితే నిండిపోయింది. ఇలాంటి మరిన్ని డిఐవైస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.